నమస్తే, వెల్కమ్ టు ఎక్లాస్ కిచెన్. టుడే వచ్చి సండే అండి. ఇది సండే వ్లాగ్. సండే వచ్చి మేము సిటిఎం గంగమ్మకి బాణం పెడదామని వెళ్ళామన్నమాట. వాయిల్పాడు నుంచి సిటిఎంకి. అక్కడ వెళ్ళే దారిలో రాయలసీమలో ఎట్లా ఉంటుంది అంటే ఇలా కొండలతో చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఇట్లా గుడికి వచ్చాము. ఇది సిటిఎం గంగమ్మ గుడి. ఇట్లా ఇక్కడ నుంచి ఒక ప్రదర్శనం చేసుకుని గుడిలోకి ఎంటర్ అయ్యామన్నమాట. గుడి చాలా బాగుందండి. ఇంతకుముందు మామూలుగా ఉండేది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే 2 ఇయర్స్ క్రితం గుడిని బాగా డెకరేట్ చేశారు. బాగా రూపురేఖలన్నీ కూడా బాగా మార్చారనమాట. చాలా బాగుంటుందండి. కనువిందుగా ఉంది. అమ్మవారు కూడా చాలా సత్యంగా అమ్మవారు. మనం ఏమన్నా అనుకున్నా కూడా కంపల్సరీగా జరుగుతాయన్నమాట. ఈ గుడి చుట్టూరు కూడా అమ్మవార్లు పెట్టారండి. అమ్మవారిని పెట్టారు. ఇట్లా డిజైన్ చేశారనమాట. గుడి ప్రాంగణం అంతా కూడా అమ్మవార్లతో చాలా అందంగా డెకరేట్ చేశారండి. చూడ్డానికి చాలా బాగుంది కదా. చాలా బాగా డెవలప్ చేశారండి గుడిని అయితే. ఈ మధ్యకాలంలోనే సిటిఎం తిరునాళ్ళు జరిగింది. మేము అప్పుడు వెళ్ళలేకపోయాము. అందుకని చెప్పి ఈ వారం మేము మా మొక్కును మేము తీర్చుకున్నాం అన్నమాట. ఇది గుడి బ్యాక్ సైడ్ అండి. ఇట్లా ప్రతి చోట గుడి చుట్టూ అమ్మవారిని అయితే పెట్టారన్నమాట. చాలా బాగున్నాయండి. జాతర కూడా బాగా జరిగింది. మొన్న మేము వెళ్ళలేకపోయాము, కానీ జాతర అయితే చాలా బాగా జరిగింది. కాళీమాత బాగుంది కదండి, చాలా బాగుంది. ఇట్లా చుట్టూ అమ్మవారిని అరేంజ్ చేశారు. ఇక్కడ సిటిఎంలో ఏంటంటే శుక్రవారం సంత జరుగుతుందండి. చాలా పెద్ద సంత జరుగుతుంది. మధ్యాహ్నం 2-3 గంటల వరకు కూడా సంత జరుగుతుంది అనమాట. కానీ మేము ఆదివారం కదా వెళ్ళింది. ఇలా అమ్మవారికి కోళ్ళు, పొంగలి వండి తీసుకొస్తారనమాట. నైవేద్యం తీర్చుకుంటారు. ఇట్లా గుడి చుట్టూ మీకు రౌండ్ చూపించాను కదా. ఇది వచ్చి బోధిరాజు ఉండే ప్లేస్ అండి. ఇక్కడ అందరూ దీపారాధన చేసేవాళ్ళు అండ్ పొంగల్ సమర్పించే వాళ్ళు ఇక్కడ పెడుతున్నారనమాట. టెంకాయలు అవి కొడుతున్నారు. చాలా బాగా జరిగిందండి. ఇప్పుడు మాఘమాసం కాబట్టి చాలామంది నాన్ వెజ్ తిన్నారు కాబట్టి అంతగా అయితే జనాలు ఎవరు లేరు. కానీ మామూలుగా అయితే చాలా జనాలు ఉంటారండి. చూసారా, చుట్టూ కొండలతో చాలా బాగుందండి. ఇంకా చాలా చెట్లు ఉండేవి. ఈ బైపాస్ వేయడం వలన అవన్నీ కొట్టేశారనమాట. చెట్లన్నీ కూడా చాలా వరకు తొలగించారు. అందుకని నిర్మానుష్యంగా ఉందన్నమాట. ఇది గుడి ఎంట్రన్స్. నేను లోపల అమ్మవారిని అయితే కవర్ చేయలేదండి. ఇది గుడి మెయిన్ టెంపుల్ అన్నమాట. ఇట్లా పెట్టారండి గుడి ముందర. ఇట్లా కట్టారు. అది చాలా బాగుంది చూడడానికి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఇది గుడి ఎంట్రన్స్ అన్నమాట. అంటే లోపల అమ్మని దర్శించుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక నమస్కారం చేసుకుందాం. ఇట్లా గుడి చుట్టూ చాలా బాగుందండి. కొండలతో ప్రశాంతంగా చాలా బాగుంది. ఇది ఇంకా బయటకు వచ్చిన తర్వాత గుడి ఇట్లా ఉంటుందన్నమాట. ఒకసారి మీకు చూపించాలి అని నేను వచ్చేసిన తర్వాత నేను తీశాను. ఇక్కడ ఒక పెద్ద చింత చెట్టు ఉందండి. చాలా పెద్ద చింత చెట్టు భలే ఉందండి. అది ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ చెట్టు అలాగే ఉంది. మామూలుగా అయితే అక్కడ మనం ఇచ్చిన కోడ్ని కట్ చేస్తారనమాట. కట్ చేసి మనకి డబ్బులు తీసుకుని కట్ చేసినందుకు మనకి తిరిగి ఇస్తారు. ఈరోజు అయితే అక్కడ ఎవ్వరూ లేరు. అదే మాఘమాసం కాబట్టి
రద్దీ అనేది ఏమీ లేదు. మాకైతే చాలా ప్రశాంతంగా మేము దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం అయిపోయామన్నమాట.